ఎప్పుడైనా ఫింగర్ మిల్లెట్ సేమియాతో పుట్టి చేసుకున్నారా? ఇప్పుడు అదే చేయబోతున్నానండి. ఇప్పుడు అందరూ హెల్త్‌కి చాలా ఇంపార్టెంట్ ఇస్తున్నారు కదా! ప్రతీదీ హెల్తీగా ఉండాలి, హెల్తీగా తినాలి, చేసుకోవాలి అని. అట్లానే ఇప్పుడు ఈ రాగులతోటి కూడా సేమియా వచ్చున్నాయి. చాలా రోజుల క్రితమే వచ్చున్నాయి గానీ అది చాలా రేర్‌గా దొరుకుతుంది. ఇప్పుడైతే మనకి ప్రతి షాప్‌లోనూ దొరుకుతోంది ప్రొవిజన్ షాప్‌లో. నేనైతే రీసెంట్‌గానే తీసుకొచ్చానండి. మా ఊర్లో కూడా ఈ మధ్యనే రిలయన్స్ పెట్టారనమాట. అక్కడి నుంచి తీసుకొచ్చాను. ఇది 250 గ్రామ్స్ ప్యాకెట్ అనమాట. రాగులతో మనము రాగి జావా, రాగి లడ్డు ఇలా చాలా డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ చేసుకుంటుంటాం కదా! అట్లానే ఈ రాగి సేమియాతో మనము ఉప్మా కూడా చేసుకోవచ్చు. కానీ నేను కొంచెం డిఫరెంట్‌గా పుట్టులాగా చేస్తున్నాననమాట. మామూలుగా పుట్టు చిన్న పిల్లలకి కానీ, వయసుకొచ్చిన ఆడపిల్లలకి కానీ ఎక్కువగా చేసి పెడుతుంటారు. బియ్యం రవ్వతో, బియ్యం పిండితో చేస్తుంటారనమాట. కానీ ఇప్పుడు రాగి సేమియాతో కూడా మనం పుట్టు చేసుకోవచ్చు. అది ఎట్లానో ఇప్పుడు చూద్దాము. మనం తీసుకున్న ఈ 250 గ్రామ్స్ రాగి సేమియాని నీట్‌గా వాష్ చేసి, ఉప్పు నీళ్ళల్లో వాష్ చేసి పెట్టుకోవాలి అండి. వాటి పైన ఉండే మట్టి అదంతా నీట్‌గా క్లీన్ అయిపోతుంది. 2 టైమ్స్ క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో అడుగున మనము ఇడ్లీ ప్రెషర్ కుక్కర్ ఎట్లాగైతే పెడతామో అట్లాగా అడుగున కొంచెం నీళ్ళు పోసుకొని మనం బియ్యం పిండి పుట్టుకి ఏ విధంగా అయితే రెడీ చేసుకుంటామో అట్లాగా ఒక పల్చటి కాటన్ క్లాత్ తీసుకోవాలి. దాన్ని తడిపి మనం తీసుకున్న బౌల్కి దానిపైన వేసి ఒక దారంతో కొంచెం టైట్గా కట్టి పెట్టాలండి. ఇది మనం యాజ్ ఇట్ ఈజ్ మనం బియ్యం పిండితో పుట్టు ఎట్లాగైతే చేసుకుంటామో అదే ప్రాసెస్ అనమాట. కానీ ఇది రాగి సేమియాతో చేస్తున్నాము. ఇది హెల్త్కి అయితే చాలా మంచిది. చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, వయసుకొచ్చిన ఆడపిల్లలకి ప్రతి ఒక్కరూ తినొచ్చండి. ఆ బౌల్లో క్లాత్ పెట్టి కట్టేసిన తర్వాత ఇప్పుడు మనము నీట్గా వాష్ చేసి పెట్టుకున్న సేమియాని కొంచెం కొంచెంగా దాంట్లో వేసి కొంచెం చెమ్మగా ఉండేలాగే చూసుకోవాలండి. అట్లానే దాంట్లో వేసి రిమైనింగ్ క్లాత్నంతా దానిపైన కవర్ చేసేలాగా పెట్టుకోవాలి. నాకు కొంచెం బౌల్లో వాటర్ ఎక్కువైనట్టు అనిపించింది అనమాట. మళ్ళీ వాటర్ ఎక్కువైంది అంటే మనము ఆ సేమియా వేసిన తర్వాత అది కింద అంతా వాటర్ టచ్ అవుతూ ఉంటే ఎక్కువగా ఉడికిపోతుంది. సో అలా కాకుండా మనం ఆవిరికి ఉడకపెట్టుకున్నట్టుగా ఉడకబెట్టుకోవాలి. క్లాత్తో కవర్ చేసిన తర్వాత దానిపైన ఒక ప్లేట్ పెట్టి గట్టిగా అదిమినట్టుగా పెట్టి ఇప్పుడు కుక్ చేసుకోవాలండి. ఒక 10 to 15 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. త్వరగానే కుక్ అయిపోతుంది అనమాట. నీట్గా కుక్ అయిన తర్వాత ఒక్కసారి ఆ మూత రిమూవ్ చేసి మీరు ఒకసారి సేమియాని పట్టుకొని చూస్తే అది బాగా స్మాష్ అయిపోవాలి. బాగా ఉడికేలాగా చూసుకోండి. లేదు అంటే అది కొంచెం ఆరిన తర్వాత కొంచెం మేకులుగా ఉంటుందన్నమాట. సో బాగా ఉడికింది అంటేనే మనము ఒక 2 hours తర్వాత తినేదానికి కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించి పక్కన పెట్టేసుకోండి. ఒక 10 మినిట్స్ కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు నెమ్మదిగా ఆ పైన ఉండే క్లాత్ అంతా రిమూవ్ చేసి చూశారు అంటే మనకి సేమియా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది. అది కొంచెం చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్గా కుక్ అయిందనమాట. ఇప్పుడు దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక స్పూన్ తీసుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము బెల్లము స్వీట్కి సరిపడినంత బెల్లము యూస్ చేసుకున్నా పర్లేదు, లేదు చక్కెర యూస్ చేసుకున్నా పర్లేదు. నేనైతే షుగరే యూస్ చేస్తున్నాను అనమాట. అది షుగరు అట్లనే వేసేస్తే అది కరిగేదానికి కొంచెం టైం పడుతుంది. సో నేను కొంచెం పౌడర్ చేసి వేస్తున్నాను. నాకు 1 కప్ వరకు షుగరు సరిపోయింది. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని నీట్గా మొత్తం సేమియా అంతా కలిసేలాగా ఒక్కసారి కలుపుకోవాలి. మనకి ఇష్టం ఉంటే ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. అట్లానే పచ్చి కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ డ్రై ఫ్రూట్స్ మాత్రమే యాడ్ చేస్తున్నాను, ఇంకేమీ యాడ్ చేయలేదు. ఇప్పుడు ఇది చక్కగా మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకొని సేమియాకంతా ఆ షుగరు, ఎలాచీ పొడి మొత్తం దానికి పట్టేలాగా కలుపుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ చిన్నవిగా కట్ చేసుకొని దాంట్లో యాడ్ చేసుకోవాలి. మీకు ఇష్టమైతే నేతిలో కొంచెం వేయించి అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే అట్లనే పచ్చివి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంతేనండి, చాలా సింపుల్గా రాగి సేమియా పుట్టు చేసుకోవచ్చు. ఈ రెసిపీ కన్నా మీకు నచ్చితే ప్లీజ్ షేర్ చేసి లైక్ చేయండి. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఇలాంటి టేస్టీ అండ్ హెల్తీ ఐటమ్స్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.